హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు దసరా నవరాత్రులలో 6వ రోజు అమ్మ మహాలక్ష్మీదేవి అవతారంగా పూజలు అందుకుంటా ఉంది. మా ఇంట్లో పూజ నేను ఇలా చేసుకున్నాను చూడండి. అమ్మవారు, అయ్యవారు, మహాలక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి. ఎప్పుడు పూజ ఇద్దరిని కలిపే చేయాలి, విడివిడిగా పెట్టి ఎప్పుడు పూజ చేయకూడదు. అమ్మవారి నామాన్ని ఒక్కటే స్మరించుకోకూడదు, అయ్యవారి నామంతో పాటు కలిపి మనం ఎప్పుడు స్మరణ చేసుకొని ఉండాలి మనసులో. అప్పుడే అమ్మవారు తృప్తి చెందిద్ది. అమ్మవారి నామాన్ని కుటుంబిని అంటారు కదా, శివ కుటుంబిని. శివుడు పార్వతినైనా లక్ష్మీ వెంకన్ననైనా కలిపే స్మరించుకోవాలి. అమ్మవారు ఎప్పుడు అయ్యవారి నామాన్ని స్తుతించిన తర్వాత తన నామాన్ని స్తుతిస్తే ఆమె ఎంతో సంతోషపడిద్ది. కుటుంబం అంటే అంతే కదా, భర్త అంతా బాగుండి భర్తకు పేరు ప్రతిష్టలు కీర్తి వస్తే భార్య ఎలా సంతోషపడిద్దో వాళ్ళు దేవతలైన వాళ్ళు కూడా అలానే. వాళ్ళే మనకి సాంప్రదాయాలు, భర్తను ఎలా గౌరవించాలి, ఎలా చూసుకోవాలి అనే విధానాన్ని మనకి నేర్పారు కదా. అదిగోండి, పాయసం తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాను. అమ్మవారికి చాలా ఇష్టం కదా పాలతో చేసిన పాయసం. మా పూజ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.